హాయ్, దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. నిజంగా జనాన్ని చాలా ప్రశ్నించారని చెప్పుకోవచ్చు. చాలా ఎమోషనల్ అవుతూ ఆయన మాట్లాడిన మాటలు సమాజాన్ని కానీ ప్రజలను కానీ చాలా ప్రశ్నించాయనే చెప్పుకోవచ్చు. అంటే ఆయన ఆవేదన ప్రజలకి ఫస్ట్ నుంచే చెప్తున్నారు. ఆయన నేను ఏదైతే చేశానో నా వల్ల మీకు మేలు జరుగుంటేనే ఓట్లు వేయండి అని అన్నాడు. సో ప్రజలు ఇప్పుడు సింగిల్ డిజిట్తో జగన్మోహన్ రెడ్డిని వెనక్కి కూర్చోబెట్టారు. అంటే అసలు ఊహించని ఒక పరిణామాన్ని రాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు చూడాల్సి వచ్చిందని చెప్పుకోవచ్చు. అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తావిస్తూ చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పారు. ఆయన ఏదైతే కొన్ని కోట్ల మందికి మంచి చేశాను అని చెప్పుకుంటున్నారో వాళ్ళంతా ప్రేమ ఎక్కడికి పోయింది అని చెప్పేసి, ఓట్ల రూపంలో ఎందుకు మారలేదు అని చెప్పేసి జనాన్ని చాలా సూటిగా చాలా ఎమోషనల్గా ప్రశ్నించారు ఆయన. 53 లక్షలు అమ్మ ఒడి ఇచ్చాను, మరి ఆ తల్లులు పిల్లల ప్రేమ ఎక్కడికి పోయింది అని చెప్పేసి ఆయన ప్రశ్నించారు. అలానే 66 లక్షల అవ్వాతాతలకి, వితంతువులకి, వికలాంగులకి పెన్షన్ ఇచ్చాను, ఆ ప్రేమంతా ఎక్కడికి పోయింది, ఓట్లుగా ఎందుకు మారలేదు. అలానే 1,05,00,000 మందికి పొదుపు సంఘాల మహిళలకి అండగా ఉండి ప్రేమాభిమానాలన్నీ పంచాను, మరి వాళ్ళ ప్రేమ ఎక్కడికి పోయింది. 26 లక్షల మందికి చేయూతనందించాను, 12 లక్షల మందికి మంచి జరగాలని తల్లుల పిల్లలకి విద్యా దీవెన ఇవన్నీ ఇచ్చాను. అలానే 54 లక్షల రైతులకి రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ కూడా సకాలంలో ఇచ్చాను. ప్రతి ఇంటికి కూడా వాలంటీర్ని పంపించి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కున్నాను. ప్రతి నెల హెల్త్ చెకప్లకి అందరినీ పంపించాను. మరి ఇన్ని కోట్ల మందికి మేలు చేసిన వాళ్ళందరి కూడా వాళ్ళ ప్రేమంతా ఎక్కడికి పోయింది, ఓట్ల రూపంలో ఎందుకు మారలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. అంతేకాదు చాలా ప్రశ్నలు చాలా ఎమోషనల్గా ఆయన ప్రశ్నించిన తీరు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్న జర్నలిస్టులందరికీ కూడా కళ్ళ నీళ్లు పెట్టించిందని చెప్తున్నారు. అలానే వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా ఉంటాను అని ఆయన తన ఓటమిని చాలా గంభీరంగా ఒప్పుకున్నారు. అంతేకాదు నాకు పోరాటాలు ఏమీ కొత్త కాదు, పోరాటానికి మళ్ళీ సిద్ధమవుతాను అని చెప్పేసి, నా ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఈ 5 ఏళ్ళు మాత్రమే 10 ఉంది, ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉన్నాను నేను అంటూ ఆయన మాట్లాడిన మాటలు అందరినీ కూడా కదిలించేసాయని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఆయన సోనియా గాంధీతో విభేదించి బయటికి వచ్చినప్పుడు అతని మానసిక పరిస్థితి ఎలా ఉందో అంతకన్నా కూడా రెట్టింపుగా ఈరోజు ఆయన బాధపడుతున్నారు అనేది స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమానంగా అన్ని అవకాశాలు అందాలని ఒక దృఢమైన సంకల్పంతో ఎంతమంది చెప్తున్నా కాదని చాలా సూటిగా ఆయన అంటే ఆ పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టారు. వాటిలో ఒక ఇన్నోవేషన్ని కొత్తగా తీసుకొచ్చి అందరికీ ఇంటింటికి వెళ్ళేలా ఆయన చేయాలి అనుకున్న ఆ సంకల్పానికి ఆయన ఈ 5 ఏళ్ళు కట్టుబడి ఉన్నారు. చాలామంది అన్నారు అంటే అతను చేసిన పథకాలన్నింటినీ ప్రశ్నించిన వాళ్ళే ఈరోజు ఆ పథకాలనే పెట్టి అన్నిటికన్నా రెట్టింపిస్తామంటూ వాళ్ళందరూ కూడా ఈరోజు అధికారంలోకి వచ్చారు. అయితే ప్రజలు కూడా అంటే ఇచ్చింది మర్చిపోయి మళ్ళీ ఎక్కువ ఇస్తాము అనేసరికి అటువైపే మొగ్గు చూపడాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా జీర్ణించుకోలేకపోయినట్టుంది. అంతేకాదు సోనియా గాంధీ దగ్గర జరిగిన మోసం కన్నా పెద్ద మోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ప్రజలే చేశారు. ఎవరైతే అవ్వాతాతలు, అక్కా చెల్లెళ్ళు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ, నా బీసీ అంటూ జగన్మోహన్ రెడ్డి వెనకేసుకుని వచ్చారో వాళ్లే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్షంలో కూడా కూర్చోబెట్టలేకపోయారు అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నారు. అంతేకాదు ఓడినా నేను వెనుతిరగను, వెన్ను చూపను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షానే నేను నిలబడతాను, నాకు పోరాటాలకు కొత్త కాదు, నేను మళ్ళీ పోరాటానికి సిద్ధమవుతాను, ఓడినా తగ్గేదేలే అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపచేసేలాగా చేస్తున్నాయి. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి సూటిగా ఒక ప్రశ్న, అంటే ఈవీఎంల్లో ఏదైనా అవకతవకలు జరిగినాయా అనేది డైరెక్ట్గా ఆయన చెప్పకుండా ఏం మోసం జరిగిందో, ఏ అన్యాయం జరిగిందో కానీ నా దగ్గర ఆధారాలు లేవు అంటూ ఆయన చేసిన వ్యాఖ్య ఒక సందేహాన్నైతే అందరిలో నెలకొల్పగలిగారు అని చెప్పొచ్చు. కానీ ఈ ఫలితాలను చూసిన తర్వాత ఈ సందేహం జగన్మోహన్ రెడ్డిది ఒక్కటే కాదు, ఓట్లేసిన ప్రతి ఒక్కరిది. అంటే
ప్రజానాడి తెలిసిన ప్రతి ఒక్కరిది, సిద్ధం సభలకు వచ్చిన ప్రతి ఒక్కరిది కూడా ఈ సందేహమే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి అన్నట్లే సాక్ష్యాలు లేవు, కానీ బయటకు వచ్చి మేము ఓటేసాం ఏమైంది అని అడిగే హక్కు ఈరోజు ప్రజలకి లేదు. ఎందుకంటే ఈవీఎంలో రిజల్ట్ వచ్చింది, ఇంకొక పార్టీ అధికారంలోకి వచ్చింది, చాలా డీసెంట్గా అందరం కూడా గెలిచిన పార్టీకి అభినందనలు తెలపాలి. కానీ ఇక్కడ జరిగిన ఈ సింగిల్ డిజిట్కి ఏదైతే వైసీపీ పరిమితమైపోయిందో అది నిజంగానేనా, లేకపోతే కళ, లేకపోతే ఏదైనా నిజంగానే అన్యాయం జరిగిందా, ఎవరైనా ఈవీఎంలని ట్యాంపర్ చేశారా, ఇంకేం జరిగింది, ఇలాంటి ప్రశ్నలు అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.